ఓం శనేశ్వరాయ నమ. ఛాయా మార్తాండ సంభూతం రవిపుత్రం యమాగ్రజం. అని మనం శనీశ్వరుని అనేకమైనటువంటి పేర్లతో మనం చూస్తూ ఉంటాం. యమాగ్రజం యముడికి అన్నగారాయన, అలాగే ఛాయాకి సూర్యదేవునికి పుట్టినటువంటి వాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం రవి ఈ యొక్క తం నమామి శనేశ్వరం అంటూ మనం పెడతాం కదా. అందువల్ల ఈ శని ఇప్పుడు మనకి ఎక్కడున్నాడండి? ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, పరాభవనామ సంవత్సరం అంతా కూడా శని బక్రించి మీనరాశిలో ఉంటాడు. ఆ కారణంగా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మేధావులకి, ఆ తర్వాత బుర్ర ఉపయోగించి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలకు అన్నిటికి కూడా చాలా భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అందువలన మనం కనుక గమనించినట్లయితే చిన్నజీర స్వామి ఇప్పుడు మొన్న కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అలాగే జ్యోతిర్మయ పీఠం ద్వారకలో మరి ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దాంట్లో మరి ఈ యొక్క జగద్గురువులైనటువంటి అవిముక్తానంద భారతి గారు ఆయన ఇరుక్కున్నారు. కాంట్రవర్సీలు ఏముండవు. కాబట్టి ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పీఠాధిపతులు, బాగా ఫేమస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పి ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వివాహాలు, ఇప్పుడు విజయ దేవరకొండను మనం కనుక తీసుకున్నట్లయితే అదే శని అతనికి మేలు చేస్తుంది. శని మహాదశ, శనిలో శని జరుగుతున్నాడు. ఆరుద్ర నక్షత్రం అవుతుంది మిథున రాశి. మరి రష్మిక మదన్నది ఏంటంటే మరి స్వాతి నక్షత్రం తులారాశిని. మరి వీరిద్దరికి కూడా వివాహం చేసింది. మన వాడికి రవి, శుక్ర, తర్వాత గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి రాహుతో కలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా మిగతా గ్రహాలను వదిలేసేయండి, శుక్ర గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మనకి శని దృష్టి ఉండడం వల్ల మనకి ఇతనికి వివాహం జరిగింది, మంచిగా ఇదైంది. మరి ఆ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు అందరికీ కూడా ఈ ఐరన్ బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేశారు. ఇప్పుడు మనం కనుక కవిత గారిని తీసుకుంటే మరి జాగృతి బీఆర్ఎస్ కవిత, కేసీఆర్ గారి అమ్మాయి, క్లీన్ షీట్ వచ్చింది టెక్నికల్ ఇష్యూస్లో. ఆ లెక్కర్ స్కామ్లో ఆమె నిర్దోషి అని ప్రకటించడం జరిగింది. శని మహర్దశలు శని దృష్టిలో ఉండడం వల్ల. కాబట్టి శనీశ్వరుడు కేవలం మనకి హాని చేస్తాడు అనేటటువంటి భయం అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మనము పూర్వజన్మంలో మనం చేసినటువంటి పాపాల కారణంగా గురుదోషణలు, దైవ దోషణలు, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, మరి పేదవారికి మనం సహాయం చేయకుండా మూర్ఖంగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల ఈ శని తన యొక్క డ్యూటీ తాను చేస్తాడు. శిక్షించే వాళ్ళని శిక్షిస్తాడు, మరి మెచ్చుకునేటటువంటి వాళ్ళని మెచ్చుకుని ఇవన్నీ ఇస్తాడు. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బనగానపల్లి మఠం, వీరబ్రహ్మేంద్ర మఠానికి వాళ్ళ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది. మరి ఈరోజు ప్రతాపరుద్ర అతన్ని, వాళ్ళ అమ్మాయి పెద్ద అతన్ని పీఠాధిపతిగా చేశారు. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిష్కృతమైపోయి ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఏ ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మనకి ఏ రాశుల వారికి శని అనుకూలంగా ఉంటాడో ఆ యొక్క రాశులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఏవైతే అనుకూలంగా లేవో వాళ్ళకి మరి దెబ్బతీస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది. రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు నడుస్తున్నాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. మరి వీటి కారణంగా మనకి శని మేనరాశిలో ఉండడము, వీళ్ళంతా కూడా వ్యయంలో ఉన్న కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చూసి చెప్పేటటువంటి రాశిఫలాలు, ద్వాదశ రాశిఫలాలు. అసలు మీ జాతకంలో శని ఎంత ఇంటెన్సిటీ, ఎంత ప్రభావం దుష్ఫలితాలను ఇస్తాడు, ఎంత ప్రభావము దుష్ఫలితాలను ఇవ్వడు, ఈ విధంగా మనకి ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు ఈ యొక్క సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తారు,
ఇలాంటివన్నీ కూడా శుభాలే కాకుండా అశుభాలే, యాక్సిడెంట్లు. ఇప్పుడు సింహరాశి వారికి ఏం జరిగిందంటే, మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి మరి బైక్ మీద వెళుతుంటే అవతల వాడు బైక్ మీద వచ్చేసి గుద్దేశాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి వైద్యం జరగాలి కదండి. మరి ఈ ఈ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి కొంతకాలమే కదా చేయించగలుగుతారు. మరి చూసి కొంచెం పిచ్చి పిచ్చిగా అరవడం ఇలా చేస్తున్నాడు. ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇది కూడా శని ప్రభావం. లేకపోతే వివాహాలకి ఈ గృహ ప్రవేశాలకు అసలే ఇది మనం ఏం కాలం అండి, ఈ యొక్క ఎండాకాలం. ఈ కాలంలో గృహప్రవేశాలు ఇవి జరుగుతున్నాయి. ఇవి చూద్దామని చెప్పేసి మనం మన వాళ్ళంతా బంధువులు, అక్కగారింటికి ఓ తమ్ముడు వెళ్ళాడు. తమ్ముడు వెళితే ఏమైందండి, మరి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగి అరకిలో వెండి, 1,50,000 డబ్బు ఇవి దొంగిలించారు. కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ పొద్దున్న రమ్మంటాడు, సాయంత్రం రమ్మంటాడు. ఎందుకంటే వెండి రికవరీ చేయాలి, పైనుంచి క్రైమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించుకోవాలి. ఏసీపీ డీసీపీ కాన్ఫరెన్సుల్లో, సిపి కాన్ఫరెన్సుల్లో చూపించాలి ఇవన్నీ కూడా. సో ప్రెజర్ ఉంటుందని ఈ విధంగా కేసు తీసుకోవట్ల. అయితే ఈ విధంగా ఇవన్నీ ఎందుకు, బంగారం రేటు పెరుగుతుందని యూట్యూబ్లో పండితులంతా కూడా మరి దొంగ భూములు చూపించి 5 లక్షలు అయిపోతుంది అని చెప్తే కొన్నారు. మొన్న ఇటీవల వైజాగ్లో బంగారం కోసం ఎక్కువ రేటు పెరిగింది కాబట్టి ఆ బంగారం కొనడం కోసం పీక కోసేసాడు. చూశారు కదా మీరు. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి బంగారం కొనద్దు ఎవరు కూడా. పేదవాళ్ళ యొక్క ఖర్చు అనేటటువంటిది బాగా పడుతుంది, శాపం అనేటటువంటిది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. పూర్తిగా ఏమి కావాలో అన్నీ కూడా, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. ఇక ద్వాదశ రాశి వారి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారిగా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. కుంభరాశి. కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినట్స్ అని జరుగుతోంది. భోజనాలు మానేసి మీరందరూ కూడా బిస్కెట్లు తింటారు. బిస్కెట్ల బంగారం కొట్టి బిస్కెట్ల బంగారం సంపాదిస్తారు. టీలు తాగుతారు. టీలు తాగి నెంబర్ 1 అయిపోతారు, టాటా బిర్లా లాగా. గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు మీరే రాజు, మీరే మంత్రి. రాణా అయిపోతారు మీరు, దగ్గుపాటి రాణా. ఈ విధంగా ఏలినాటి శని వారికి అందరికీ కూడా అపరిందల పాలవడానికి జాగ్రత్త. వివాహ బంధాల్లో ఇరుక్కుపోతారు. విజయ్ దేవరకొండలాగా మీకు రష్మిక మదన్నాతో పెళ్ళైనట్టు అయిపోతుంది మీకు కూడా. కాబట్టి అన్ని శుభాలే. కాకపోతే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహు, దాంతోపాటు పంచగ్రహ కూటమిలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, ఇది చేద్దాం, అది చేద్దాం, ఈ వ్యాపారం చేద్దాం, ఆ వ్యాపారం చేద్దాం అనుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా సాధిస్తారు. అన్ని వ్యాపారాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, పురుగుల మందులు, పెస్టిసైడ్స్ మందులు అమ్మి సంపాదిస్తారు. వ్యవసాయంలో నెంబర్ 1 అవుతారు. కఠినంగా మాట్లాడతారు, అయినా సరే బ్రహ్మాండంగా ఉంటారు. జడ్జీలకు ప్రమోషన్స్, పోలీస్ ఆఫీసర్స్కి ప్రమోషన్స్. ఈ రకంగా మీరందరూ కూడా ముందుకు వెళ్తారు. ఏమండి అప్పులు చేశామండి, ఏమండి అప్పులు చేశామండి, ప్రతి ఒక్కడికి అప్పులు గోలే. ₹1,00,00,000 జీతం ఉన్నవాడికి అప్పే, 10,000 జీతం లేనివాడికి అప్పే. కాబట్టి అన్నీ ఏం పర్వాలేదు. ఈ అప్పుల బాధలన్నిటి నుంచి కూడా మీరు విముక్తులవుతారు. బంగారం తాగట్టేట్టామండి, ఇల్లు తాగట్టెట్టామండి, ఇలా బాధలు పడద్దు మీరంతా. బీ హ్యాపీ. గురుడున్నాడు, మీకు ఒక్కడనే నమ్ముకోండి గురుణ్ణి. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క గురుడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మళ్ళీ మనకి 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కర్కాటక రాశి ప్రవేశం చేసిన తర్వాత శత్రుమర్ధనం చేయిస్తాడు. తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. పరిహారాలు, శుక్రజపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.